సప్లై చైన్ అంటే జస్ట్ వస్తువుల్ని ఇక్కడ్నించి అక్కడికి పంపించడం మాత్రమే కాదు, అస్సలు కాదు. అదొక పెద్ద నెట్వర్క్, పార్ట్నర్షిప్స్తో ముడిపడిన నెట్వర్క్. ఇందులో గెలుపోటముల్ని కూడా ఈ పార్ట్నర్షిప్సే డిసైడ్ చేస్తాయి. సో ఈరోజు మనమేం చేద్దామంటే, ఒక కంపెనీ తన సప్లై చైన్ని పటిష్టం చేసుకోవడానికి ఎలాంటి స్ట్రాటజీ వాడుతుందో చూద్దాం. వాళ్ల ప్లేబుక్లోకి తొంగిచూసి సరైన పార్ట్నర్స్ని ఎలా ఎంచుకుంటారా తెలుసుకుందాం. సరే, ఏ ప్లాన్ అయినా మొదలుపెట్టే ముందు అడగాల్సిన అసలు సిసలైన ప్రశ్న ఇదే: మన బిజినెస్ గోల్స్కి సూట్ అవుతూ మనకి ఎక్కువ వాల్యూ ఇచ్చే పార్ట్నర్స్ ఎవరు? ఇదేదో సింపుల్ క్వశ్చన్ అనుకోకండి. మొత్తం సప్లై చైన్ స్ట్రాటజీకి ఇదే ఫౌండేషన్. ఈ ప్రశ్నకు సరైన సమాధానం వెతకడమే ఈ ప్లేబుక్ మొత్తం లక్ష్యం. ఆ పెద్ద ప్రశ్నకు జవాబు కావాలంటే ఫస్ట్ స్టెప్ ఏంటో తెలుసా? మన లక్ష్యాలేంటో క్లియర్గా తెలుసుకోవడం. కరెక్టే కదా? మనకేం కావాలో మనకే తెలియకపోతే సరైన పార్ట్నర్ని ఎలా పట్టుకుంటాం? అందుకే ఈ ప్లేబుక్లో మొదటి అడుగు గోల్స్ సెట్ చేసుకోవడమే. ఇది అసలు పాయింట్. ఈ ప్లేబుక్ ముఖ్య ఉద్దేశమేంటంటే, సప్లై చైన్ని మరింత ఎఫిషియెంట్గా, అంటే వేగంగా, తక్కువ ఖర్చుతో నడపడం. అంతేనా? కాదు, భవిష్యత్తులో బిజినెస్ పెరిగినప్పుడు దానికి తగ్గట్టుగా విస్తరించేలా దీన్ని తయారు చేయడం. అంటే ఇది కేవలం సప్లయర్స్ని వెతకడం గురించి కాదు, ఫ్యూచర్ కోసం ఒక బలమైన పునాది వేయడం గురించి. ఓకే, ఇక్కడ చూడండి. ఇక్కడే అసలు స్ట్రాటజీ బయటపడుతుంది. ఎఫిషియన్సీకి, స్కేలబిలిటీకి అంటే విస్తరణకు హై ప్రయారిటీ ఇచ్చారు. కానీ కాస్ట్ రిడక్షన్ అంటే ఖర్చు తగ్గించుకోవడానికి మాత్రం మీడియం ప్రయారిటీనే. దీని అర్థమేంటి? ఈ కంపెనీ కేవలం చవకైన పార్ట్నర్ కోసం చూడట్లేదు. వాళ్లు నమ్మకానికి, భవిష్యత్ వృద్ధికే ఎక్కువ విలువ ఇస్తున్నారు. ఇది చాలా చాలా ముఖ్యమైన వ్యూహాత్మక నిర్ణయం. సరే, గోల్స్ క్లియర్గా ఉన్నాయి. ఇప్పుడు ఆ లక్ష్యాల్ని మనతో పాటు కలిసి సాధించగల పార్ట్నర్స్ కోసం వేట మొదలవుతుంది. ఇక్కడ మనం కేవలం సరుకు ఇచ్చే సప్లయర్స్ గురించే మాట్లాడలేదు, ఆ సరుకుని కస్టమర్ల దాకా చేర్చే లాజిస్టిక్స్ కంపెనీల గురించి కూడా. ఈ స్టేజ్ని ఒక రకంగా చెప్పాలంటే షార్ట్ లిస్టింగ్ ప్రాసెస్ లాంటిది. పొటెన్షియల్ పార్ట్నర్స్ని వాళ్ల బలాలు, బలహీనతల ఆధారంగా విశ్లేషిస్తారు. వాళ్ళు ఎలాంటి ప్రోడక్ట్స్ లేదా సర్వీసులిస్తున్నారు, వాళ్ల కార్యకలాపాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, వాళ్ల కెపాసిటీ ఎంత, క్వాలిటీ సర్టిఫికెట్స్ ఉన్నాయా, ఎలాంటి టెక్నాలజీ వాడుతున్నారు, ఇలా ప్రతి డీటెయిల్ చాలా ఇంపార్టెంట్. ఓకే, మన దగ్గర పొటెన్షియల్ పార్ట్నర్స్ లిస్ట్ రెడీ అయింది. కాని వాళ్లల్లో బెస్ట్ ఎవరు అని ఎలా తేలుస్తాం? అక్కడే ఈ స్కోర్ కార్డ్ ఎంటర్ అవుతుంది. ఇదేదో మామూలు లిస్ట్ కాదు, డేటాతో నిర్ణయాలు తీసుకోవడానికి ఉపయోగపడే ఒక పవర్ఫుల్ టూల్ ఇది. ఈ డోనట్ చార్ట్ చూస్తే మొత్తం కథ తెలిసిపోతుంది. చూడండి, రిలయబిలిటీకి అంటే నమ్మకానికి ఏకంగా 30% వెయిటేజ్ ఇచ్చారు. కానీ కాస్ట్కి కేవలం 25%. అంటే ఒక పార్ట్నర్ కొంచెం కాస్ట్లీ అయినా పర్వాలేదు, కానీ నమ్మదగిన వాళ్లైతే ఈ కంపెనీ వాళ్ల వైపే మొగ్గు చూపుతుంది. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ఈఎస్జీ అంటే పర్యావరణ, సామాజిక బాధ్యతకు కూడా 10% కేటాయించారు. ఇది ఈ రోజుల్లో చాలా ముఖ్యం. సాధారణంగా భాగస్వామ్యాలు 2 రకాలుగా ఉంటాయి. ఒకటి వెండర్ పార్ట్నర్షిప్. ఇది జస్ట్ ఒక కొనుగోలుదారు, అమ్మకందారు మధ్య జరిగే ట్రాన్సాక్షన్ లాంటిది. రెండోవి స్ట్రాటజిక్ అలయన్స్. ఇది దీర్ఘకాలిక సంబంధం, ఇద్దరూ కలిసి ఎదగాలనే లక్ష్యంతో ఉంటుంది. సో ఈ కంపెనీ ఏ రకమైన బంధాన్ని కోరుకుంటుందో ముందుగానే నిర్ణయించుకోవాలి. సరే, ప్లానింగ్, ఎనాలిసిస్ ఇవన్నీ అయిపోయాయి. ఇక ఫైనల్ స్టెప్ ఒప్పందాన్ని ఖరారు చేసే టైం వచ్చింది. ఇది కేవలం పేపర్ల మీద సంతకాలు పెట్టడం మాత్రమే కాదు, 2 కంపెనీలు కలిసి సక్సెస్ఫుల్గా పనిచేయడానికి రంగం సిద్ధం చేయడమన్నమాట. ఈ 4 దశల ప్రాసెస్ చాలా ముఖ్యం. ఇది ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా అంతా స్మూత్గా జరిగేలా చూస్తుంది. ఐడెంటిఫికేషన్ నుంచి ఆన్బోర్డింగ్ వరకు ఒక క్లియర్ రోడ్ మ్యాప్ ఉండటం వల్ల కొత్త పార్ట్నర్షిప్ మొదటి రోజు నుంచే సక్సెస్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అయితే ఆగండి, అగ్రిమెంట్పై సంతకం పెట్టే ముందు ఒక స్మార్ట్ కంపెనీ ఒక్క క్షణం ఆగుతుంది. వాళ్లు తమని తాము ఒక చాలా ముఖ్యమైన ప్రశ్న వేసుకుంటారు: అసలు ఏం తప్పు జరగొచ్చు? ఇది నెగటివ్ థింకింగ్ కాదు, ఇదే అసలైన స్ట్రాటజిక్ ప్లానింగ్. ఈ టేబుల్ కొన్ని సీరియస్ విషయాల్ని మన ముందుంచుతోంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒకే సోర్స్ మీద ఆధారపడటం చూడండి. ఒకవేళ మీరు ఆధారపడిన ఆ ఒక్క సప్లయర్ ఫ్యాక్టరీలో ఏదైనా ప్రమాదం జరిగితే ఏమవుతుంది? మీ సప్లై చైన్ మొత్తమాగిపోతుంది. అందుకే ఇలాంటి రిస్క్లను ముందుగానే గుర్తించి వాటికి తగ్గట్టుగా ప్లాన్ బి రెడీ చేసుకోవడం చాలా అవసరం.
ఒప్పందం అయిపోయింది కదా అని రిలాక్స్ అవ్వడానికి లేదు. ఎందుకంటే ఒప్పందం అనేది జస్ట్ బిగినింగ్ మాత్రమే. అసలు పని ఇప్పుడే మొదలవుతుంది. మరి ఈ పార్ట్నర్షిప్ సక్సెస్ అయ్యిందా లేదా అని ఎలా తెలుస్తుంది? కొలవాలి. అందుకే ఖచ్చితమైన మెట్రిక్స్తో పనితీరును కంటిన్యూస్గా మానిటర్ చేస్తారు. ఇదిగోండి మొదటి టార్గెట్ 98% ఆన్ టైమ్ డెలివరీలు. ఇది కేవలం ఒక నంబర్ కాదు, దీని వెనుకున్న అర్థమేంటంటే ప్రొడక్షన్లో ఆలస్యముండదు, షాపుల్లో షెల్ఫులు ఖాళీగా ఉండవు, కస్టమర్లకు చెప్పిన టైంకి ప్రాడక్ట్స్ అందుతాయి. ఓకే, ఫాస్ట్ డెలివరీ ముఖ్యం, కానీ క్వాలిటీ అదే ఇంకా ముఖ్యం. అందుకే రెండో టార్గెట్ 5% కంటే తక్కువ రిజెక్షన్ రేట్. అంటే వచ్చే ప్రాడక్ట్స్లో 95% పైగా పర్ఫెక్ట్గా ఉండాలి. వేగం కోసం క్వాలిటీని అస్సలు రాజీపడట్లేదు. ఇక ఫైనల్గా స్పీడ్ లీడ్ టైంని, అంటే షిప్మెంట్ టైంని 15% తగ్గించడం. దీనివల్ల కంపెనీ మార్కెట్లో వచ్చే మార్పులకు చాలా వేగంగా స్పందించగలదు. ఏదైనా కొత్త ట్రెండ్ వచ్చిందనుకోండి, వీళ్లు తమ ప్రాడక్ట్స్ని అందరికంటే ముందు కస్టమర్ల దగ్గరికి తీసుకెళ్లగలరు. ఇది చాలా పెద్ద కాంపిటిటివ్ అడ్వాంటేజ్. ఈ నంబర్లు ఏదో ఒకసారి చూసి పక్కన పెట్టేసేవి కావు. ఇవి ఆ పార్ట్నర్షిప్ యొక్క వైటల్ సైన్స్ లాంటివి. ఒక డాక్టర్ పేషెంట్ హెల్త్ని ఎలా మానిటర్ చేస్తారో అలాగే ఈ కంపెనీ కూడా ఈ మెట్రిక్స్ని నెలనెలా చెక్ చేస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆ బంధం ఆరోగ్యంగా బలంగా ఉందని నిర్ధారించుకోడానికి. ఇంత కష్టమెందుకు? ఇన్ని ప్లాన్స్, ఇన్ని అనాలిసిస్లు, ఇన్ని మెట్రిక్స్. అసలు వీటన్నిటి వల్ల లాభమేంటి? ఫైనల్గా ఈ స్ట్రాటజీ వల్ల వచ్చే విజయాలేంటో చూద్దాం. గుర్తుందా? మనం మొదట్లో కాస్ట్ రిడక్షన్, ఎఫిషియన్సీ, సస్టైనబిలిటీ ఇలాంటి లక్ష్యాలతో స్టార్ట్ చేశాము. ఇదిగో ఇక్కడ ఆ లక్ష్యాలు నెరవేరడం చూస్తున్నాం. పెరిగిన సామర్థ్యం, తగ్గిన రిస్కులు, పర్యావరణానికి మేలు చేసే పనితీరు ఇవన్నీ ఒక పక్కా పార్ట్నర్షిప్ స్ట్రాటజీ వల్లే సాధ్యమయ్యాయి. చూసారా? మనం మొదలుపెట్టిన అదే ప్రశ్నకు మళ్ళీ వచ్చేశాం. సరైన పార్ట్నర్ని ఎంచుకోవడమనేది ఒక బిజినెస్ భవిష్యత్తుని నిర్ణయించే అతి పెద్ద వ్యూహాత్మక నిర్ణయాల్లో ఒకటి. ఇది కేవలం ఒక సప్లయర్ని వెతకడం కాదు, భవిష్యత్ ఎదుగుదలకు పునాది వేయడం. మరి మీ వ్యాపార ప్రయాణంలో సరైన భాగస్వామిని ఎంచుకుంటున్నారా?